ముద్రగడ సంతాప సభలో బోండా ఉమ అంబటి రాంబాబు ఆత్మీయ కలయిక టీడీపీలో రచ్చరేపుతోంది. అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంతో పాటు ఇదే వేదికపై టీడీపీని ఇరుకున పెట్టే విధంగా కామెంట్స్ చేశారు బోండా. కాపుల ఆక్రందనలు ప్రభుత్వం పట్టించుకోవాలని, ఆ సామాజిక వర్గంలో అలజడి ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లపై సీరియస్ అయిన చంద్రబాబు వైసీపీతో ఎట్టి పరిస్థితుల్లో ఒకే వేదిక పంచుకోవద్దని పార్టీ నేతలకి అల్టిమేటం ఇచ్చారు. అలాగే బోండా ఉమ కామెంట్స్ పై వివరణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని ఆదేశించారు కూడా. వైసీపీ లీడర్స్ తో వేదిక పంచుకోవడంపై టీడీపీ వివరణ అడిగిందన్న విషయంపై స్పందించారు బోండా ఉమ. తనకు పార్టీ నుంచి ఎలాంటి నోటీసు రాలేదని, ఒకవేళ వస్తే వెళ్లి వివరణిస్తానని స్పష్టం చేశారు. ముద్రగడ కోసం ఒక కాపు నాయకుడు పెట్టిన సంస్మరణ సభకు వెళ్లాను తప్పితే అది వైసీపీ సభ కాదు అని చెప్పారు. అంబటి రాంబాబు కూడా అదే సభకు వచ్చినప్పుడు పలకరిస్తే తాను మర్యాదపూర్వకంగా మాట్లాడాను అన్నారు. రాజమండ్రిలో ఒక సంతాప సభకి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వెళ్లలేదా అని ప్రశ్నించారు. వాళ్ల విషయంలో లేని వివాదం, వివరణలు తనకి మాత్రమే ఎందుకంటున్నారు. మరోవైపు బోండా ఉమకి నోటీసుల అంశంపై స్పందించారు అంబటి రాంబాబు. విషాద సంఘటనను కూడా చంద్రబాబు వివాదాస్పదం చేస్తున్నారంటూ ఆరోపించారు. ముద్రగడ సభకు అన్ని పార్టీల నేతలు వచ్చారని, వారికి లేని అభ్యంతరం చంద్రబాబుకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం ఉంటే దానిపై చంద్రబాబు వివరణ కోరాలి తప్పితే ఇద్దరు కాపు నేతలు కలిస్తే తప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. పరిష్కరించవలసిన సమస్యలు పక్కన పెట్టేసి అంబటి రాంబాబు, బోండా ఉమ కలిసి పక్కపక్కన కూర్చున్నారు అనేది ఒక సమస్య. ఇప్పుడు కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం, ఏ సందర్భంలో కూర్చున్నాం? మేమన్నా రాజకీయాలు మాట్లాడామా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని దించేసేదానికి ఏమైనా కుట్ర చేశామా? ఏంటి చంద్రబాబు కడుపుమని నాకు అర్థం కాల. కాపులందరూ కలిసి ఒక చోట కూర్చోకూడదా? కూర్చుంటే ఆయనకి భయమా, బాధ, ఆక్రోశమా? ఎందుకు నాకు అర్థం కాలేదు. లేదా ముద్రగడ పద్మనాభం గారంటే కోపమా, లేకపోతే నా మీద కోపమా, లేకపోతే బోండా మీద కోపమా? లేదా బోండా ఉమామహేశ్వరరావు ఏదైనా అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాడు అనుకుంటే ఆ మాట మాట్లాడండి. సంతాప సభకు ఎందుకు వెళ్ళారు? వేదిక ఎందుకు పంచుకున్నారు? బోండా ఉమ్మే పంచుకున్నాడా? మొన్న రాజమండ్రిలో జరిగితే నెహ్రూ వచ్చాడు. నెహ్రూ మాతో పాటు కలిసి కూర్చున్నాడు. మేము కూడా అక్కడ పలకరించాను, వీళ్ళు నెహ్రూ గారు బాగున్నారా ఏంటి సంగతి అని. బోండా ఉమ వ్యాఖ్యలపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. బోండా ఉమ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, కాపుల అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని స్పష్టం చేశారు. జగన్ ఇచ్చిన ఆచరణ సాధ్యం కాని హామీలతో పాటు అనేక అంశాలు 2019లో టీడీపీ ఓటమికి కారణమన్నారు. పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. ఈ వాస్తవాలు గ్రహించుకొని పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నా వ్యక్తిగత ఏజెండా కానీ ఇంకొకరి వ్యక్తిగత ఎజెండాను కానీ పార్టీలకి పులవకూడదు. ఎవరన్నా ఒక్కరు మాట్లాడడం వలన 175 నియోజకవర్గాలకి ఎఫెక్ట్ అవుతుంది. చేసిన పని చెప్పుకోవడం వల్ల 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. చేసిన పని చెప్పుకోకుండా సరదాగా మాట్లాడితే ఏమవుద్దని చెప్పి మనం తప్పుగా మాట్లాడడం వలన పార్టీకి నష్టం జరుగుతుంది. అవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నేను అవ్వచ్చు, నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది ఒక నష్టం జరుగుదామని ఒక ఆలోచన వచ్చినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి సంబంధం లేదని చెప్పి నాయకులు ఎవరన్నా సరే నెక్స్ట్ మనం మాట్లాడచ్చు. 2019 ఓటమికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అమలు కాని హామీలని టెంప్ట్ అయ్యేలాగా ప్రజలకు చెప్పడం, పాదయాత్రలో ఊరికొక హామీ ఇవ్వడం, ఊరికో బడ్జెట్, అలాగే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినాయి. అంతే తప్పితే ప్రత్యేకంగా 2019 ఓటమికి బోండా ఉమ్మగారు చెప్పిన దానికి ఏ విధమైన సంబంధం లేదు. అది వ్యక్తిగత అభిప్రాయం బోండా ఉమ్మగారిదని మేము తెలియజేస్తూ ఉన్నాం. ముద్రగడ సంస్మరణ సభలో బోండా ఉమ్మ చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనుకుంటున్నారని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. ఈ వ్యవహారం ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పందించిందని చెప్పారు.
అది వ్యక్తిగతంగా ఆయన ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటగానే నాకు అనిపించింది అది వింటుంటే. అదే సమయంలో వెంటనే స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా దాని మీద ఏ రకంగా ఉండాలి, పార్టీ కేడర్ ఏ రకమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు కనుక అటువంటివి కొన్ని అక్కడక్కడ ఉంటాయి, వాటిని మళ్ళీ సరిదిద్దుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. బోండా ఉమ అంబటి వివాదంపై స్పందించారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు. సిద్ధాంతం కంటే కులమే పవిత్రమా అని ప్రశ్నించారు. కులం ఆధారంగా నడిచే సమాజం అభివృద్ధి చెందదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత కలకలానికి కారణమైన బోండా ఉమ కామెంట్స్ ని ఒకసారి చూద్దాం. ఆయన లెటర్ని ఏదైతే ప్రభుత్వాలకి తప్పుడు సమాచారం ఇచ్చారో ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి.